తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండలం రాయల చెరువులో వెలిసిన శ్రీ శక్తిపీఠంలో కాలభైరవ నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. చేసుకుంటున్నటువంటి సమయంలో నిలువెత్తు అగ్నిస్వరూపంగా స్వామి ఎలా దర్శనం ఇచ్చారో చక్కగా రాయండి, వీడియో బైట్స్ ఇవ్వండి. భగవంతుని నమ్ముకుంటే చాలు మాధవ సేవ చేతగలిగినటువంటి సహాయం చేయటం మాత్రమే కాకుండా మనుషుల మనస్సును మార్చడానికి, వాళ్ళని ధర్మ మార్గం వైపు నడిపించడానికి, మన జాతిని రక్షించుకోవటానికి, మన దేశాన్ని రక్షించుకోవటానికి ప్రతి ఒక్కళ్ళు కూడా మనకు తోచినంతలో ఇతరులను దేవతల వైపు మళ్లించటం. కానీ మహాభైరవులు స్వామివారు ఆ మెట్లెక్కి అలా కూర్చొని ఆ కిరీటాన్ని ధరించి మన కోసం ఇంత కష్టపడ్డారు. 9 రోజుల పాటు అక్కడ భైరవుడు అలంకారాలన్నీ మోసి ఎలా కష్టపడ్డారో ప్రత్యక్షంగా ఎవరి వాళ్ళకి అనుభూతి పొందటం అనేటువంటిది చాలా మందిలో మనకు కనిపిస్తున్నది. ఇంకా ఇంకా భైరవ అనుగ్రహం కలగాలి. ఎందుకంటే కాలభైరవుడు కాలస్వరూపుడు, కలికాలంలో కాలాన్ని మనకు అనుకూలంగా మార్చేటువంటి వాడు స్వామి ఉంది అని అన్నారు. దేనికి అదేమిటి 9 రోజుల పాటు ఇంత దీక్షగా చేసుకొని ఇంత శక్తిని సంపాదించుకొని వాటి రోజు వాడుకోవద్దంటే ఎలా, ఎందుకు అనంటే ఈ 9 రోజులు కూడా మనం ఎంతో నియమ నిష్టలతోటి భైరవుణ్ణి ఆ మాల రూపంలో మన ఒంట్లో స్వామి ఉన్నాడు అని ధరించి స్వామికి సంబంధించినటువంటి దీక్ష నియమ నిబంధనలన్నీ పాటించి మనం ఎంతో సాధించుకున్నాం. వారికి మరింతగా పరిపూర్ణత చేకూరాలి, మరింతగా శోభ రావాలి. చేసుకుంటున్నటువంటి సమయంలో నిలువెత్తు అగ్నిస్వరూపంగా స్వామి ఎలా దర్శనం ఇచ్చారో చక్కగా రాయండి, వీడియో బైట్స్ ఇవ్వండి. రాబోయే రోజుల్లో నిరుద్యోగులు, విద్యార్థులకు